అవని వసీకరను తరిమి తరిమి కొడుతుంది. ఇక వసీకర పారిపోతూ ఉంటే అవని కూడా వసీకర వెనుక పరిగెడుతూ ఉంటే, "అమ్మ ముందు నాన్నను కాపాడుకోవాలి రామ్మా" అని అక్షయ్ పిలుస్తూ ఉంటే, ఇక అవని వసీకరను వదిలేసి శ్రీకర్ దగ్గరకు వస్తుంది. "అమ్మ, ఆవిడ నన్ను ఎత్తుకుపోవాలని చూసింది. నాన్న నన్ను కాపాడబోయాడు. ఆవిడకు కోపం వచ్చి నాన్నను ఇలా చేసిందమ్మా" అని అక్షయ జరిగిందంతా కూడా అవనికి చెప్తూ ఉంటుంది. "బావా, కళ్ళు తెరువు బావా, కళ్ళు తెరువు బావా, నేనొచ్చేసాను బావా" అని చెప్పి అవని శ్రీకర్ దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ కళ్ళు తెరవకపోవడంతో, "అమ్మా, నాన్న కళ్ళు తెరవట్లేదు. నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్ళిపోదామమ్మా" అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. "అవునమ్మా అక్షయ, నేను మీ నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్తాను. నువ్వు తాతయ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళి విషయం చెప్పమ్మా" అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. "లేదమ్మా, నేను కూడా నీతో పాటు హాస్పిటల్‌కు వస్తాను. తాతయ్య వాళ్ళకు ఫోన్ చేసి చెప్దాము" అని అక్షయ అవనికి చెప్తూ ఉంటుంది. "అక్షయ, నేను చెప్పేది వినమ్మా" అని చెప్పి అవని అనటంతో, "సరే అమ్మా, నేను తాతయ్య వాళ్ళకు విషయం చెప్తాను. నువ్వు నాన్నను హాస్పిటల్‌కు తీసుకెళ్ళు" అని చెప్పి అక్షయ చెప్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అవని, "బావా, కళ్ళు తెరువు బావా, నేను నిన్ను కాపాడుకుంటాను బావా" అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అటుగా వెళ్తున్న ఆటోని, "ఆటో" అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు అవని ఇంటి దగ్గర అవని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే, "అమ్మా, ఆ అవని ఇంతలా మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదు" అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. "ఆ అవని గురించి తెలిసి కూడా మనం ఆ అవనిని నమ్మాము" అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. "ఆంటీ గారు, మీకు డబ్బులు కావాలంటే నేనిస్తాను. శ్రీకర్‌తో పెళ్లి క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు. కానీ శ్రీకర్‌కి నాకు పెళ్లి జరిగితే నిహారిక అకౌంట్‌లో ₹1,00,00,000, కృష్ణ గారి అకౌంట్‌లో ₹1,00,00,000 వేస్తానని చెప్పాను. ఆ డబ్బును నేను మీకు వేస్తాను. ఇక అవని సంతకం గురించి, ఆ ఆస్తుల గురించి ఆలోచించకండి ఆంటీ గారు" అని మాయ చెప్తూ ఉంటుంది. "అమ్మ మాయ, మాకు ఊరికే వచ్చే డబ్బులు ఏమీ అవసరం లేదు. మా కష్టార్జితం, మా సంపాదన మాకు చాలు" అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. "మాయ మేడం, అమ్మ మాటను మీరేం పట్టించుకోకండి. బాగా ఇబ్బంది అనిపిస్తే మిమ్మల్ని అడుగుతాంలే" అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. "నాకు తెలియకుండా మాయ దగ్గర నుంచి రూపాయి తీసుకున్నా కూడా ఊరుకోను. చంపలు పగలగొడతాను" అని వేదవతి కృష్ణబాబు నిహారికకు వార్నింగ్ ఇస్తుంది. ఈవిడొకటి తినదు, తిననివ్వదు, పెట్టదు, పెట్టనివ్వదు అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. అసలు ఆ అవని అక్షయ్‌ను వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళింది? నిజంగానే అక్షయ్ కనిపించలేదా? లేదంటే కనిపించనట్టు నటిస్తుందా అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. ఇంతకీ ఆ అక్షయ్‌ను వెతుక్కుంటూ వెళ్ళిన పెద్దిరాజు గారు, మామయ్య గారు ఏమైపోయారు? వాళ్ళు కూడా రాలేదు అని నిహారిక అంటూ ఉంటుంది. అప్పుడే ప్రసాదరావు, పెద్దిరాజు ఇంట్లోకి వస్తూ ఉంటారు. "అదిగో వస్తున్నారు" అని కృష్ణబాబు అంటాడు. ఇక ప్రసాదరావు వాళ్ళు రాగానే, "నాన్న, అక్షయ్ కనిపించిందా?" అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. అక్షయ ఇక కనిపించదు. ఆ అక్షయ్‌ను ఆల్రెడీ వసీకర తన మంత్రంతో తీసుకెళ్ళిపోయి ఉంటుంది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. "అక్షయ్ కోసం మన వీధులన్నీ కూడా వెతికాము, ఎక్కడా కనిపించలేదురా" అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. "ఎందుకు కనిపిస్తుంది? ఆవని కావాలని తన కూతుర్ని దాచిపెట్టింది. సంతకాలు పెట్టాల్సి వస్తుందని ఇదంతా చేస్తుంది" అని వేదవతి అంటూ ఉంటుంది. "వేద, అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నీ మనసు ఇంతలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కావట్లేదు" అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. "మీ మేనకోడలికి మీరు సపోర్ట్ చేస్తున్నారే కానీ మీ మేనకోడలు చేసిన దాంట్లో తప్పు మీకు కనిపించట్లేదా? ఫంక్షన్‌కి వస్తే సంతకాలు పెడతా అంది. ఫంక్షన్‌కి అది చెప్పినట్టుగానే వచ్చాం కదా! సంతకాలు పెట్టొచ్చు కదా" అని వేదవతి అంటూ ఉంటుంది. "సంతకాలు పెట్టడం తప్పించుకోవాలని చెప్పి ఇదంతా చేస్తుంది అవని" అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. "వేద, నువ్వు అవని గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు" అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడే అక్షయ, "తాతయ్య, తాతయ్య" అని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. "అమ్మా అక్షయ, ఏమైపోయావమ్మా? నీ కోసం మీ అమ్మ వెతుకుతుందమ్మా" అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇక మాయ అక్షయ్‌ను చూసి, "ఇదేంటి, ఈ అక్షయ వశీకరణ నుంచి ఎలా తప్పించుకుంది" అని ఆలోచిస్తూ ఉంటుంది. "అమ్మ నాకు కలిసింది తాతయ్య" అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. "అసలు ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా?" అని ప్రసాదరావు అడుగుతూ ఉంటే, ఇక అక్షయ జరిగిందంతా కూడా ప్రసాదరావుకి చెప్తూ ఉంటుంది. "మన ఇంట్లో ముక్కు పుడక దొంగతనం చేయడానికి వచ్చిన ఆవిడ నిన్ను ఎత్తుకుపోవాలనుకుందా" అని ప్రసాదరావు అంటూ ఉంటాడు. "అవును తాతయ్య, నన్ను ఆవిడ ఎత్తుకుపోతుంటే నాన్న నన్ను కాపాడటానికి వచ్చాడు. అప్పుడు ఏం జరిగిందంటే" అని అక్షయ జరిగిందంతా కూడా వేదవతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది. "ఇప్పుడు శ్రీకర్‌కి ఎలా ఉందమ్మా?" అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. "నాన్నను అమ్మ హాస్పిటల్‌కు తీసుకెళ్ళింది. మీకు విషయం చెప్పమని నన్ను పంపించింది తాతయ్య" అని అక్షయ్ చెప్తూ ఉంటుంది. "ఈ ఫంక్షన్‌కి రాకుండున్నా బావుండేది. ఉదయం నుంచి వాడు ఏదో ఒక ప్రమాదాన్ని ఎదుర్కొంటూనే ఉన్నాడు" అని వేదవతి చెప్తూ ఉంటుంది. "తల్లి ఒక నష్టజాతకురాలు, పిల్ల ఒక నష్టజాతకురాలు" అని నిహారిక అంటుంది. "నిహారిక,
అవని గురించి కానీ అక్షయ్ గురించి కానీ తప్పుగా మాట్లాడావంటే ఊరుకోను అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ముందు అక్కడ శ్రీకర్కి ఎలా ఉందో త్వరగా వెళ్దాం పదండి అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు అవని శ్రీకర్ని తీసుకొని హాస్పిటల్కు వెళ్తుంది. డాక్టర్ డాక్టర్ అని పిలుస్తూ ఉంటే డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది, యాక్సిడెంటా అని చెప్పి అడుగుతూ ఉంటారు. కాదు డాక్టర్, ఒక ఆవిడ నా బావను రాళ్ల మీదకి తోసేసింది, తలకి గాయమైంది అని అవని చెప్తూ ఉంటుంది. ఇక డాక్టర్ శ్రీకర్ని చెక్ చేసి ఐసీలోకి తీసుకెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక శ్రీకర్ని ఐసీలోకి తీసుకెళ్ళగానే అవని చేతులెత్తి దండం పెడుతూ, డాక్టర్ గారు, గతంలో నా బావ చాలా ప్రాణగండాల నుంచే బయటపడ్డాడు, ఈసారి కూడా ఈ గండం నుంచి మీరే బయటపడేయాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. పేషెంట్ పరిస్థితి ఎలా ఉంది అన్నది పేషెంట్ని చెక్ చేస్తేనే చెప్పగలమమ్మా, పేషెంట్ని చెక్ చేసి అతని కండిషన్ ఏంటన్నది చెప్తాము అని చెప్పి డాక్టర్ శ్రీకర్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఇక అవని ఏడుస్తూ, అమ్మ భవాని, నా బావను నువ్వే కాపాడాలమ్మా అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు వసీకర దగ్గరకు మాయ వెళ్తుంది. వసీకర, మంచి ప్లాన్ని నాశనం చేసేసావు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. నేనేం చేయను, అక్షయ్ను ప్లాన్ ప్రకారమే వసీకర చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటే ఆ శ్రీకర్ గారు చూశాడు, వాడిని కూడా లేపేద్దాం అనుకున్నాను. అంతలో ఆ అవని వచ్చింది. గతంలో అవని మన మనుషులందరినీ కూడా అంతం చేసేసింది. అదే కోపం ఆ అవనిలో ఈరోజు మళ్ళీ చూశాను. నాకు ప్రమాదమని ఆ అవనిని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పారిపోయి వచ్చేశాను అని చెప్పి వసీకర మాయతో చెప్తూ ఉంటుంది. ఆ అవని గురించి ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, అవని విషయంలో జాగ్రత్తగా ఉండమని. ఇక అవనికి నీపై అనుమానం వచ్చేసింది. ఒకసారి ముక్కు పుడక దొంగతనం విషయంలో, మరొకసారి అక్షయ్ను తీసుకెళ్తూ శ్రీకర్ని ప్రమాదంలో పడేసిన విషయంలో ఆ అవనికి నీ పైన అనుమానం వచ్చేసింది. ఇక ఆ అవని నిన్ను వదిలిపెట్టదు. వెంటనే నీ రూపాన్ని మార్చుకో వసీకర అని మాయ చెప్తూ ఉంటుంది. ఎంతో కష్టపడితే ఈ రూపం తయారైంది, ఇలాంటి రూపాన్ని ఎలా మార్చుకోగలను మాయా అని వసీకర చెప్తూ ఉంటుంది. మార్చుకోకపోతే నువ్వు ప్రమాదంలో పడతావు అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఈ రూపం రావడానికి ఎన్నో ప్రత్యేక పూజలు చేశాను, మళ్ళీ మాంత్రికుడు రూపంలోకి వెళ్ళాలంటే చాలా ప్రత్యేక పూజలు చేయాలి అని వసీకర చెప్తూ ఉంటే, వెంటనే ఆ పూజలు మొదలుపెట్టు, నువ్వు మళ్ళీ మామూలు మాంత్రికుడు రూపంలోకి వెళ్ళిపో, నీ ప్రాణానికే ప్రమాదం, నీ రూపం అవని చూసిందంటే మళ్ళీ నిన్ను గుర్తుపట్టేస్తుంది అని వసీకరకు మాయ చెప్తూ ఉంటుంది. సరే మాయ, నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి వసీకర చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు డాక్టర్లు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇక అక్షయ అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్తుంది. అమ్మ అన్నపూర్ణాదేవి, తాళపత్ర గ్రంథాల్లో రాసిన అంటూ నాన్నకు ప్రాణగండం ఎదురయ్యింది, అందుకే నేను ఓణిల వేడుక ఆపమని అమ్మను అడిగాను. అమ్మ నా మాట వినిపించుకోలేదు, అమ్మను ఓణిల వేడుక చేయమని నేనే అడిగాను. భవాని, ఎలాగైనా సరే నువ్వే నాన్నను ప్రాణగండం నుంచి బయట పడేయాలి అని అక్షయ అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకుంటుంది. ఇక మరోవైపు డాక్టర్లు శ్రీకర్కి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అవని బయట ఉండి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే నర్సు బయటికి వస్తుంది. నా బావకి ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని నర్సు చెప్తూ ఉంటుంది. నేను నా బావను చూడొచ్చా అని అవని అడుగుతూ ఉంటే, ఇప్పుడే చూడకూడదు, కాసేపు వెయిట్ చేయండి, లోపల డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు అని నర్సు చెప్పడంతో ఇక అవని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే శ్రీకర్కి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్, నా బావకి ఎలా ఉంది అని అవని అడుగుతూ ఉంటుంది. తలకి గాయమైనప్పుడు అతని కండిషన్ ఏంటన్నది అప్పుడే చెప్పలేము, అది కూడా ఇప్పుడు చెప్పాలంటే అతని పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందనే చెప్పగలను. అతని గురించి ఇంకా ఏమైనా చెప్పాలి అంటే టెస్టులు చేయాల్సి ఉంటుంది, రిపోర్ట్లు రావాల్సి ఉంటుంది, ఆ తర్వాతే అతని కండిషన్ ఏంటన్నది చెప్పగలము అని డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కంగారు పడుతూ ఇంట్లో నుంచి బయటకు వస్తూ ఉంటారు. ఆటో ఆటో అని కృష్ణబాబు పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే ప్రసాదరావు కూడా వస్తాడు. నానా, నువ్వు ఇంకా హాస్పిటల్కు వెళ్ళలేదా, ఈ పాటికే నువ్వు హాస్పిటల్లో ఉండుంటావు అనుకున్నానే అని కృష్ణబాబు అంటాడు. రే, ఇలాంటి సమయంలో మన మధ్య ఎన్ని గొడవలు ఉన్నా కూడా మనమంతా కలిసి వెళ్ళటమే మంచిదిరా అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. మామయ్య గారు కరెక్ట్గా చెప్పారు, పదండి త్వరగా వెళ్దాం అని పెద్దిరాజు అంటూ ఉంటాడు. అమ్మ, ఈ సమయంలో బావ హాస్పిటల్కు అవసరమా అని కృష్ణబాబు అంటూ ఉంటే, అవును పెద్దిరాజు, నువ్వు ఇంటి దగ్గరే ఉండు అని వేదవతి అంటుంది. శ్రీకర్కి అలా ఉంటే నేను ఇంటి దగ్గర ఎలా ఉంటాను, నేను కూడా వస్తాను అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. ఇంటికి కాపలాగా ఉండండి పెద్దిరాజు గారు అని నిహారిక చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షయ్ పరిగెత్తుకుంటూ, తాతయ్య తాతయ్య, మీరు హాస్పిటల్కే వెళ్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, హాస్పిటల్కే వెళ్తున్నాం అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నాన్న దగ్గరికి నేను కూడా వస్తాను, నాన్న నేను కూడా చూడాలి అని అక్షయ అంటూ ఉంటుంది. ఎక్కడికే నువ్వు వచ్చేది, ఎవరే నీకు నాన్న, నీకు ఓణీల వేడుక చేసేటప్పుడు మాత్రమే నానమ్మ
నాన్నలుగా నటించాము. అప్పుడే మా మనసు కుంగిపోయింది, కుసించిపోయింది. తప్పనిసరి పరిస్థితిలో మీ అమ్మ చేత సంతకం పెట్టించడం కోసం నానమ్మ, నాన్నలుగా నటించాము. ఇంకా నాన్న అని పిలవకు. నా కొడుకును కాదే నువ్వు నాన్న అని పిలవాల్సింది ఆ సత్యగాడిని అని వేదవతి అంటుంది. నానమ్మ ఇక చాలు ఆపండి. అమ్మ గురించి తప్పుగా మాట్లాడకండి. అమ్మ, సత్య అంకుల్ క్లోజ్ ఫ్రెండ్స్. అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు అని అక్షయ అంటూ ఉంటుంది. నువ్వు చూసావా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని అని నిహారిక అంటూ ఉంటుంది. మా అమ్మ గురించి మాట్లాడేంత గొప్పదానివా నువ్వు? నీకు అంత సీన్ లేదులే అని చెప్పి అక్షయ అంటుంది. పెద్దమ్మతో మాట్లాడేది ఇంతేనా అక్షయ అని కృష్ణబాబు అంటాడు. ఆ అక్షయ నీ తమ్ముడు కూతురే కాదు, అలాంటప్పుడు దానికి నేను పెద్దమ్మని అవుతాను కృష్ణ అని నిహారిక అంటూ ఉంటుంది. అవును బంగారం, నువ్వు చెప్పింది నిజమే అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. మీ అందరికీ కూడా అమ్మ ఏ తప్పు చేయలేదని తెలిసే రోజు వస్తుంది. అప్పుడు మీ అందరూ నోటి మీద వేలు వేసుకుంటారు అని చెప్పి అక్షయ్ అంటుంది. ఇక నీతులు చెప్పింది చాలే, కానీ నువ్వు మాతో పాటు హాస్పిటల్కు రావడానికి వీల్లేదు అని వేదవతి అంటుంది. తాతయ్య ప్లీజ్ తాతయ్య, నేను కూడా వస్తాను అని అక్షయ్ అంటుంది. అమ్మ అక్షయ, నేను నీతో ఒక విషయం చెప్తాను విను. వీళ్ళు అవునన్నా కాదన్నా నువ్వు శ్రీకర్ కూతురువే, నేను నమ్ముతున్నాను. నా మనవరాలివి. మీ నాన్న దగ్గరికి ఇప్పుడు కాదమ్మా, నిన్ను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను. ప్రస్తుతానికి మేము వెళ్తామమ్మా అని ప్రసాదరావు చెప్తూ ఉంటే, లేదు తాతయ్య నేను కూడా వస్తాను అని అక్షయ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ అక్షయ, నీకు తోడుగా నేనుంటానమ్మా. మన ఇద్దరం ఇంటి దగ్గరే ఉందాము, వాళ్ళను వెళ్ళనివ్వమ్మా అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. సరే తాతయ్య వెళ్ళండి అని అక్షయ అంటుంది. ఇక పెద్దిరాజు అక్షయ ఇద్దరు కలిసి అవని ఇంట్లోకి వెళ్తారు. అన్నపూర్ణాదేవి విగ్రహం ముందు నుంచొని అక్షయ, నేను అక్షయ రూపంలోకి రాకుండా ఉన్నా బాగుండేది, అర్చనగా ఉండుంటే బాగుండేది. అమ్మకు ఇలాంటి సమస్యలు వచ్చుండేయే కాదు. అమ్మ నన్ను అనవసరంగా అక్షయ రూపంలోకి మార్చింది. అక్షయ రూపంలోకి వచ్చినప్పటి నుంచి అమ్మ నాన్న ప్రశాంతంగా లేరు. అమ్మకు నాన్నకు ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. నాన్న క్షేమంగా ఉన్నాడని తెలిసే వరకు నేను ఇలా నీ ముందే భీష్మించు కూర్చుంటాను అని అక్షయ అన్నపూర్ణాదేవి ముందు కూర్చొని ఉంటుంది. ఇక పెద్దిరాజు ఇదంతా దూరం నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు వశీకర ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటుంది. మాంత్రికుడి రూపంలోకి మారాలని మాయ ఎదురుగా నుంచొని ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి వాళ్ళు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తారు. నా కొడుకు ఎక్కడున్నాడే అని వేదవతి ఏడుస్తూ అవనిని అడుగుతూ ఉంటుంది. అదిగోండి అత్తయ్య, ఐసీలో ఉన్నారు. ఇప్పుడే బావ కండిషన్ ఏంటన్నది డాక్టర్లు చెప్పలేమంటున్నారు అని చెప్పి అవని ఏడుస్తూ ఉంటుంది. ఐసీలో ఉన్న శ్రీకర్ని చూసి వేదవతి ఏడుస్తూ ఉంటే, అమ్మ వాడికి ఏం కాదు, రామ్మ ఇలా కూర్చో అని కృష్ణబాబు వేదవతిని తీసుకెళ్లి పక్కన కూర్చోబెడతాడు. అమ్మ అవని నువ్వు కూడా రామ్మ అని ప్రసాదరావు అవనిని తీసుకొని పక్కకు వెళ్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.